ఆగడాల నుండి బయటపడడానికి చాకలి ఐలమ్మ ఆనాడు ఏదైతే పోరాటం చేసిందో అది చాలా విరోచితమైన పోరాటం. ఒక సామాన్యమైన బీసీ మహిళ ఆ రోజుల్లో విష్ణూరు రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేయడం అనేది చాలా శుభ పరిణామం. ఆ రోజుల్లోనే నైజాం కింద కప్పం కట్టే రామచంద్రారెడ్డి ఆ దొరల ఆగడాల్ని నిరసిస్తూ వరంగల్ ప్రాంతంలో చాలా ఆగడాలు జరిగి ఉన్నాయి. ఆ ఆగడాల్ని నిరసిస్తూ చాకలి ఐలమ్మ గారు తన భూమిని పంటను కాపాడుకోవడానికి చాలా ప్రయత్నం చేసిండు. ఆ దొరల్ని ఆగడాల్ని భరించలేకనే ఆమె తన మద్దతుదారులను కూడగట్టుకొని ఆ రోజుల్లోనే బావుటాన్ని ఎగిరేసిండు. ఆ బీసీ మహిళా లోకానికి ఇది చాలా శుభ పరిణామము. నా తిరుగుబాటు కూడా జరిగింది. దాని ఆధారంగానే తెలంగాణ రైత సాయుధ పోరాటం జరిగింది. ఆ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఒకవేళ భారతదేశంలో జరగకపోతే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చేదే కాదు. భారతదేశంలో ఒక తిరుగుబాటు జరిగింది. ఆ తిరుగుబాటు ఆధారంగానే 10 లక్షల భూముల్ని నైజాం వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం పంచింది. అట్లనే ఇక్కడ కూడా పేద ప్రజలకు దాని స్ఫూర్తితోనే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం భూముల్ని పంచింది. రైతాంగ సాయుధ పోరాటాన్ని నిర్వహించిన చాకలి ఐలమ్మ మరియు అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళకు నివాళులు అర్పిస్తుంది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.